guys, welcome back to our channel Anush Dynamic Diaries. మీలో ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు వెంటనే చూడగలరు. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గైస్, ఇప్పుడు మనం బీన్స్ కర్రీ చేయబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీన్స్, ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి ఉంచేసేయండి, శనగపిండి, టొమాటో, ఆనియన్స్, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కుక్కర్లోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే క్యాప్సికమ్ యాడ్ చేసేసుకోండి. తాలింపు గింజలు, కొంచెం పసుపు వేసుకోండి, ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ప్లేట్ పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటుంది లుక్. సరిపడ ఉప్పు యాడ్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేయండి. వేసుకొని బాగా కలుపుకోండి. ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించండి. కరివేపాకు వేసుకుందాం, అలాగే టొమాటోస్ కూడా ట్రాన్స్ఫర్ చేసేద్దాం. గైస్, మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత కొబ్బరి పౌడర్ని యాడ్ చేసేయండి. మనం ఇది కలుపుకున్న తర్వాత శనగపిండి కొంచెం యాడ్ చేయండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఈ గ్లాస్ అంత సైజ్ వాటర్ వేసుకోండి. వాటర్ యాడ్ చేసేయండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. దీన్ని మొత్తం కలుపుకున్న తర్వాత. గైస్, చూసారా, మన బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది.